మా అమ్మ నేను తెలివైందన్నా నీ మనవాడు తెలివైనోడా? నా మనవడే తెలివైనడు. అబ్బో సరే, నీ మనవాడు తెలివి ఎట్టాంటిదో నేను చూపినా నీకు. నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. ఏమండి, లక్ష్మి మార్కెట్కి వెళ్ళి ఒక సొరకాయ తీసుకురా. అలాగే నా లక్ష్మి. నారాయణరావు గిల్లి తీసురాయా. అలాగే అమ్మా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఏంద్రా సంపట్టుకున్నా? కూరగాయలు కొట్టింది మా అమ్మ. అదెందుకు కొట్టింది? నువ్వు గిల్లమన్నావు కదా, గిల్లాను, కొట్టింది. సొరకాయ గిల్చి ఎందుకు కొట్టిందిరా? నువ్వు గిల్లమని సొరకాయనా? నేను కూరగాయలు గిల్లానే. కూరగాయలు గిల్లానే. తెలివి కల్లనా అమ్మ అన్నవాడా? ఇప్పుడు చెప్పు, ఎవరు తెలివి కల్లా వాళ్ళు? తెలివి కల్లాడే గాని పొరపాటు పడ్డాడు. నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా? ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి, భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఇవాళ మీ అమ్మ ఏమన్నా తెలుసా? డల్గానే ఉన్నావు. మనిద్దరం కలకాలం గుడ్లగూబ తీతూ పిట్టలా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను. అయితే నన్నేం చేయమంటావు? ఇది తిను. బాగుంది. పీచు మిఠాయా? కాదు, తెల్ల కుక్క బొచ్చు. ఏంటిది, పుచ్చకాయ జ్యూసా? నల్లపిల్లి రక్తం. ఏమండి, ఒక లడ్డు తీసుకోండి. చేదుగా లేదా? లేదే, తీగానే ఉంది. ఓహా, అయితే ఎలుకల మంది కలిపిన లడ్డు ఇదన్నమాట. ఎన్ని క్రీములు పూసినా ఎంత తుడిసినా ఏం లాభం, తెల్లగా అవట్లేదు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లేదు. అది అవదమ్మా. షూస్ మామా, షూస్. తెలుస్తుంది. అర్థమైందిలే, అన్ని తెలిసినా తెలియనట్టు చావాలా? లక్ష్మి ఏంటి కొద్ద సమాన లక్ష్మి 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 అని ఏం కావాలో చెప్పు. లక్ష్మి, వంట చేసావా? లేదండి. ఏమి, డైలీ నేనే చేస్తున్నాను కదా వంట. 10 నిమిషాలు లేట్ అయింది ఆఫీస్ నుంచి రావడానికి. చేయాల్సింది కదా. సరే, నేను బయటకు వెళ్ళి తినేసి వస్తాను. ఏమండి, 10 నిమిషాలు. 10 నిమిషాలు ఎలా అయిద్దమ్మా వంట? ఏమంట అయితే 10 నిమిషాల్లో? నేను కూడా రెడీ అయ్యి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.